నమస్తే, వెల్కమ్ టు వైఎన్సీ న్యూస్. భర్త ఆస్తి నాకు చెందకుండా నన్ను నా బిడ్డలను వీధిలోకి నెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలి. మీడియాను ఆశ్రయించిన బాధితురాలు ఏడుద ప్రియదర్శిని. నా భర్త ఏడుద దొరబాబు 2021 కోవిడ్లో చనిపోయారని, నా పిల్లల చిన్న పిల్లలు కావడం, చదువు రీత్యా విశాఖపట్నంలో ఉండడంతో నా భర్త తోబుట్టువులు, నా ఇద్దరు ఆడపడుచులు నన్ను నా పిల్లలను అనాథలను చేసి మాకు చెందాల్సిన ఇల్లు, పొలం తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి దోచుకుని మమ్మల్ని వీధిలోకి నెట్టేశారన్నారు. దీనిపై మాకు తగు న్యాయం చేయాలని కోరుతూ తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం రఘుదేవపురం గ్రామానికి చెందిన దళిత యువతి ఏడుద ప్రియదర్శిని తన ఇద్దరు పిల్లలతో మీడియాను ఆశ్రయించారు. పిల్లలకి కావాల్సిన సంరక్షణ అందే వరకు ఎంతవరకైనా పోరాటం చేస్తామని ఏడుద కుటుంబ సభ్యులు తనకు మద్దతుగా నిలిచారు. నా పేరు ఏడుద ప్రియదర్శిని. మా వారి పేరు ఏడుద దొరబాబు. నాకు రఘుదేవపురం ఇచ్చి మ్యారేజ్ చేశారండి. అప్పటి నుంచి మేము మ్యారేజ్ అయిన తర్వాత వైజాగ్ వెళ్ళిపోయాము. వైజాగ్ నిమిత్తం అక్కడే మామయ్య గారు ఎయిర్పోర్ట్లో ఎంప్లాయ్ అండి. అక్కడే మామయ్య గారు, అత్తయ్య గారు మేము అందరం అక్కడే ఉండేవారమండి. మా వారు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో పనిచేసేవారండి. 2021లో సర్పంచ్గా పోటీ చేయడానికి మా ఆడపడుచు చంద్రలేల పోటీకి వస్తే నా భర్త నిమిత్తం అక్కడికి వచ్చారండి. రఘుదేవపురం వచ్చారు. అక్కడి నుంచి పోటీ నిమిత్తం ఇక్కడికి వచ్చిన తర్వాత 2021లో ఆమె గెలిచింది. తర్వాత మా వారికి కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చిన తర్వాత రామకృష్ణ టెస్టులు చేశారు. టెస్టులు చేసింది నాకు, నా పిల్లలిద్దరికి, మా అమ్మకి, తమ్ముడికి అందరికీ కోవిడ్ టెస్టులు చేస్తే మా తమ్ముడికి, మా మరదలకి కోవిడ్ టెస్ట్ చేస్తే వాళ్ళకి లేదండి. మిగతా మా నలుగురికి కోవిడ్ టెస్టులు చేశారండి. మాకు నలుగురికి ట్యాబ్లెట్లు ఇచ్చారు. మా వారు ఆ ట్యాబ్లెట్లే వాడేవారండి. మా ఇంటి దగ్గరకు వచ్చాం. ఆ ట్యాబ్లెట్లు వాడితే ఇక్కడ ఉండకూడదు ప్రియా, నాన్నగారు ఉన్నారు కదా పెద్ద అయినా అని ఇక్కడ తీసుకొస్తారండి. నన్ను ఇక్కడికి కోరుకొని తీసుకొస్తారు మా పిల్లలతో. మేమందరం ఇక్కడికి వస్తామండి. వచ్చిన తర్వాత రామకృష్ణ భార్య వచ్చి, నా ఆడబడుచు వచ్చి మా ఆయనకి ఏదో ఇంజెక్షన్ చేశారండి. ఆ ఇంజెక్షన్ నొప్పి తట్టుకోలేక రామకృష్ణ ఆర్ఎంపీ డాక్టర్ అండి. రామకృష్ణ అన్నీ అవుతాడండి. నాకు రామకృష్ణ నాకు అన్నీ అవుతాడండి. ఆడబడుచు భర్త అండి ఆవిడ. రామకృష్ణ అన్నవాడు ఆడబడుచు భర్త. తన భర్తకి ఇంజెక్షన్ చేశాడండి. అది ఏమి ఇంజెక్షనో మరి నాకు తెలియదండి. ఆ బాధ పెయిన్ తట్టుకోలేకపోయాడండి. నేను వెంటనే మా తమ్ముడు ఫోన్ చేసి ఒరే ఇలా అయిపోతుంది అంటే తమ్ముడు వచ్చాడండి. వచ్చిన తర్వాత మా ఆయనకి కొంచెం సీరియస్ అయిపోతే రఘుదేవపురం తీసుకెళ్ళామండి. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత రామకృష్ణ ఆర్ఎంపీ డాక్టర్ అయినా వేరే హాస్పిటల్ తీసుకెళ్దాం సుందరమంటే వేరే హాస్పిటల్ కూడా తీసుకెళ్ళామండి. తీసుకెళ్ళిన తర్వాత జిఎస్ఎల్లో తీసుకెళ్ళామండి. తీసుకెళ్ళిన తర్వాత కోవిడ్ టెస్టులు చేశారు, అన్ని చేసి జాయిన్ చేసుకున్నారు. కానీ నేను అక్కడ ఉండలేను ప్రియా అని నాకు మా తమ్ముడికి ఏడుస్తూ నేను ఇక్కడి నుంచి దూకేస్తాను, నేను ఉండలేనంటే అక్కడి నుంచి తీసుకొస్తామండి. తీసుకొచ్చి గాంధీ హాస్పిటల్లో జాయిన్ చేసామండి. గాంధీ హాస్పిటల్లో కూడా అక్కడ జాయిన్ చేసుకుని అన్నారు. చేసుకోనంటే అవన్నీ టెస్టులు చూస్తే కోవిడ్ 25కి 21% వస్తుందండి. కోవిడ్ ఎలాగో కాలో పేడ ఎలాగో పడి అక్కడ మా వారిని జాయిన్ చేసామండి. అక్కడ ₹1,00,000 మా పెద్ద అక్క పురుషోత్పట్నంలో ఉంటుందండి. ఆ అక్క వచ్చి ఆ ₹1,00,000 అక్కడ అమౌంట్ కడితే జాయిన్ చేసుకున్నారండి. అక్కడ జాయిన్ చేసిన తర్వాత కొంచెం పర్లేదు, బాగానే ఉన్నారు. ఈ రామకృష్ణ వచ్చేవాడు, చూసేవాడు, వెళ్ళేవాడండి. మేము కూడా అక్కడే ఉండేవాళ్ళం. మా వారు దగ్గరే కూర్చునేవాడు. చెవిలో ఏం చెప్పాడో నాకు తెలియదు. ఏటీఎం కార్డు తీసుకున్నాడండి. ఏం చెప్పాడో తెలీదు. ఆ తర్వాత నా భర్త చనిపోయినని నాకు తెలిసింది. తెలియని తట్టుకోలేకపోయాను. తర్వాత నా తమ్ముడు వచ్చాడు. వచ్చిన తర్వాత సమాధి పెట్టికి 25,000 అడిగాడు. అడిగితే అన్నయ్య వాళ్ళు ఇదేంటి ఎలా అడుగుతున్నావు, అంత అవ్వదు కదా ఖర్చు అని అడిగితే అక్కడ చిన్న డిస్కషన్ జరిగింది. మా తమ్ముడు ఫ్రెండ్ నా భర్తని తీసుకుని రఘుదేవపురం గ్రామానికి వస్తాం. వచ్చిన తర్వాత నాకు ఫుల్ కోవిడ్ ఉంది, తమ్ముడికి ఉంది, పిల్లలకు కూడా ఉందండి కోవిడ్. ఆ టైంలో అక్కడ తీసుకెళ్ళి దాని పరిచయం అక్కడ కూడా మా పెద్దగా గొడవ జరిగిందండి అక్కడ. తర్వాత నేను వెళ్ళిన తర్వాత కోవిడ్లో ఉన్నారు కదా మీరు అందరూ, మమ్మల్ని మీ అమ్మగారి ఇంటికి తీసుకెళ్ళిపోయి మా అన్నయ్య గారితో చెప్పారండి వాళ్ళందరూ. మేము ఇక్కడికి వస్తామండి. దిన కార్యక్రమానికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత మామయ్య గారు మేము అందరూ అక్కడ దిన కార్యక్రమం చేసాము. ప్లస్ కార్యక్రమానికి వచ్చిన తర్వాత అక్కడ గొడవ జరిగిందండి. గొడవ జరిగితే మేము వస్తామండి. వచ్చిన తర్వాత ఉదయాన్నే ఫోన్ వచ్చిందండి నాకు. మా ఆడపడుచు చంద్రలీల పదవి అడ్డు పెట్టుకుని మా మీద కేసులు వేసిందండి. మేము ఇక్కడికి వచ్చి ఇక్కడ రౌడీ షీటర్లు మా వదిన తీసుకొచ్చి మా ఆస్తులన్నీ అక్రంగా పట్టిపోయిందని నా మీద కేసు పెట్టారండి. పెట్టి మా మీద గొడవలు పెట్టారండి. మేము పోలీస్ స్టేషన్కి అటు తిరుగుతూ అలాగా 1 year అలా అయిపోయిందండి. మేము వెళ్ళడం, మా మీద గొడవలు పెట్టడం, అలా 1 year అలా గడిచేశారండి. పిల్లలు చూసేసరికి చిన్నపిల్లలు. నాకేమో చదువు గురించి నేను వైజాగ్లో ఉండిపోయాను. తర్వాత మా అయ్య గారికి అనారోగ్యం
అనారోగ్యం వచ్చిన తర్వాత మావి గారిని డెల్టా హాస్పిటల్లో జాయిన్ చేశారు. మాకు ఫోన్ చేశారు. మేము పిల్లల్ని తీసుకుని రోజు ఇడిచి రోజు డెల్టా హాస్పిటల్కి వెళ్ళడం, అమ్మ నీకు అన్యాయం జరిగిపోయిందమ్మా అని మావి గారు చెప్పేవారండి. కానీ నాకు తెలిసేది కాదండి. తర్వాత రాంకలేల ఇద్దరు జూన్ 1 మా వారు 2021లో చనిపోతే 2020 జూలైలో 14 తారీఖునే మాకు తెలియకుండా దొంగ సంతకాలు చేయించుకుని విఆర్ఓ రమేష్, గెద్దాడ త్రిమూర్తులు వీళ్ళ సహాయంతో తిన పదవి సహాయంతో మావి గారిని దొంగ సంతకం రిజిస్టర్ చేయించేసుకున్నారండి. చేయించేసుకున్న నాకు మొన్నే తెలిసిందండి. ప్రెసిడెంట్ పదవి కదా, మా ఆడబడుచు మాకు అన్యాయం చేయదు, మాకు ఉంచుతుంది, పిల్లలకి ఉంచుతుంది అన్న ధీమాతోనే నేను అక్కడ ఉండిపోయాను. కానీ నాకు తెలిసింది ఏంటంటే మొత్తం అక్క చెల్లిద్దరూ దొంగ రిజిస్టర్ చేయించేసుకుని వాళ్ళకి తోడుగా ఈ త్రిమూర్తులు ప్లస్ ఈ విఆర్ఓ రమేష్ వీళ్ళందరూ దొంగ సంతకాలు పెట్టించి సాక్ష్యాలు పెట్టించేశారు. కనీసం నా సంతకం కూడా పెట్టలేదండి. మాది 87 కుంచాల పొలం అండి. ఒక డాబా ఇల్లు ప్లస్ ఒక 5 సెంట్లు ఇల్లు అండి. ఇల్లు 5 సెంట్లు స్థలం అండి. ఆ స్థలం నా కూతురు పేరట మ్యారేజ్కి నా భర్త చుట్టూ ఫెన్సింగ్ వేయించుకున్నాడండి. అక్కడ మొక్కలు వేసుకుని అన్ని చేసుకుని ప్రియా మనం పెద్ద అయిన తర్వాత అక్కడ పెళ్లికి మనం ఇది అమ్మేసి చెయ్యొద్దాం అని అనుకున్నారండి. అదేమో త్రిమూర్తులకి అమ్మేసినట్టండి చంద్ర. అక్కడ నేను వెళ్ళడం ఇవన్నీ తెలుసుకోవడం నేను అడగడం అన్నీ జరిగిన తర్వాత రామకృష్ణ అక్కడే ఉండేవాడండి. మేము వెళ్ళిన తర్వాత మా మీద లేనిపోయిన కేసులు అవమానం చేసేవాడండి. మా 10 మంది ఆడల్లో పడుకుంటా ఆ మధ్యలోకి వచ్చి పడుకునేవాడండి. సరే నేను అన్నయ్యతో చెప్పేదాన్ని. అన్నయ్యోళ్ళేమో పోన్లేమో పెద్దోడు కదా పోన్లేనే వదిలేసేవారండి. నెక్స్ట్ సెప్టెంబర్ 27 మాయగారు చనిపోయారండి. కనీసం మాకు నైట్ చెప్పారండి, ఇలాగ మాయగారు చనిపోయారు, మీరు వెంటనే రావాలి వద్దంటే అప్పుడు 10 గంటలకు 10:30కు ఫోన్ వచ్చిందండి నాకు. నేను అప్పుడు ఆడపిల్లల్ని తీసుకుని నా తల్లితో నేను ఒంటరిగా రాలేను కదండి. ఉదయాన్నే మార్నింగ్ లేచి అమ్మోళ్ళతో నేను ఉదయాన్నే అక్కడికి వచ్చేసరికి మాకు తెలియకుండా అక్కడ తీసుకెళ్ళిపోయారు, శ్మశానం దగ్గర తీసుకెళ్ళిపోయారండి. అక్కడ కూడా మమ్మల్ని చూడడానికి కూడా రామకృష్ణ అవకాశం ఇవ్వలేదండి మాకు. నా ఆస్తి, నా ఇల్లు, నా పొలం, నా స్థలం అవన్నీ నాయేనండి. అక్రమంగా వాళ్ళు దొబ్బేశారు. అడుగుతుంటే నా మీద కేసులు పెట్టి చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారండి నా గురించి, నా పిల్లల గురించి. నా ఆస్తి నాకు కావాలండి, నా పిల్లలకు కావాలి. నా తమ్ముడు చూడకపోతే నా బతికేంటో నాకే తెలియట్లేదు. నేను ఇంకా చావడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు నా పిల్లలు నా రోడ్డు మీదకి వచ్చారు, నా ఆస్తులన్నీ వాళ్ళు తీసేసుకున్నారు. నాకు మీరు అందరు పెద్దలు న్యాయం చేయాలి, లేకపోతే నేను అక్కడే నా పిల్లల్ని ఇద్దరిని పెట్టుకుని అక్కడే నేను సూసైడ్ చేసుకుంటాను. ఈ గొడవ కానీ తేలకపోతే నేను ధర్నా కూడా సిద్ధంగా అవుతున్నానండి. నాకు న్యాయం జరిగించాలని పెద్దల్ని ఈ వీడియో చూసిన అందరూ కలెక్టర్ కూడా మీరు విన్నపం చేయాలని నేను అందరిని అడుగుతున్నానండి. రఘుదోపంలో ఉన్న ఆస్తి, రఘుదోపంలో నా భర్త నా మామగారు ఇద్దరు సంపాదించిన నా ఆస్తి, చంద్రలేల ఇండిమేలి చంద్రలేల రామకృష్ణ ఆడబడుచు, నా ఆడబడుచు అని ఇండిమేలి చంద్రలేల తన పదవి అడ్డు పెట్టుకుని ఆస్తులన్నీ సర్పంచ్ పదవి అడ్డు పెట్టుకుని నా ఆస్తులన్నీ రాయించేసుకుందండి. ఇప్పుడు నాకు ఇల్లు ఉంది, పొలం ఉంది, స్థలం ఉందండి. నాకు ఆ ఇంట్లో చంద్రలేలే నా భర్త మరణించిన తర్వాత చంద్రలేల అక్కడ టెస్ట్ వేసిందండి, మమ్మల్ని రానివ్వకుండా చేసింది. తన ఇల్లు ఏమో పక్కన పెట్టుకుని అద్దెలకు ఇచ్చుకుంది, మా ఇంట్లో తను ఉంటుందండి. నేను అమ్మోళ్ళని ఆశ్రయించి అమ్మోళ్ళ ఇంట్లో నేను ఉంటున్నానండి. ఇక్కడ వాళ్ళు అక్కడ ఉండిపోవడం వల్ల నేను ఇంకా ఇల్లు వాళ్ళు అక్కడ నా భర్త సంపాదించిన ఆస్తి అండి అదంతా నా ఆస్తి. నేనే నా పిల్లలకి ఆస్తి, నా పిల్లలిద్దరికి చెందాలండి ఆ ఆస్తి. ఇప్పుడు నేను దిక్కుమాల స్థితిలో ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చేసి ఉన్నానండి. నేను ఇప్పుడు నా పిల్లలకి ఏమి వాళ్ళ ఫీజులు కట్టడానికి నేను రెంటలు కట్టుకుంటాను, నా దగ్గర చిల్లు గవ్వ కూడా లేదు. నా ఆస్తి నాకు ఇప్పించాలని, నా భర్త ఆస్తి అది, నా ఆస్తి నాకు ఇప్పించాలని నేను పెద్దల్ని, కలెక్టర్ గారిని అందరు నేను కోరుకుంటున్నానండి. నేను వైజాగ్ లో పిల్లల చదువు నిమిత్తం అక్కడే ఉంటున్నానండి. నేను ఇప్పుడు నా తల్లి దగ్గర కోరుకొండలో నా తల్లి దగ్గర ఉన్నానండి. ఇప్పుడు నేను నా మెయింటెనెన్స్ అంతా నా తమ్ముడు నా తల్లే నేను చూసుకుంటున్నాను. నన్ను నా భర్త సంబంధించి ఏమన్నా అడుగుతుంటే తన పదవి, నా ఆడబడుచు అయినా ప్రెసిడెంట్, నా ఆడబడుచు పదవి అడ్డు పెట్టుకుని నేను కొనుక్కున్నాను, ఇక్కడ రావాల్సిన పని లేదు, నువ్వు ఎక్కడ చెప్పుకుంటే నీ దిక్కున్నక్కడ చెప్పుకొని నన్ను బెదిరిస్తుందండి. నన్ను రావద్దండి. పిల్లలు కూడా వాళ్ళ వైపు కూడా చూడట్లేదండి, వాళ్ళని కూడా రానివ్వట్లేదండి, ఎవరిని రానివ్వట్లేదండి. నాకు ఆస్తికి మేము హక్కుదారులం అని ఎక్కడ
మేము మాకు ఎక్కడ హక్కు వస్తుందని మమ్మల్ని రాకుండా మా మీద కేసులు పెట్టి అక్రమంగా కేసులు పెట్టి మమ్మల్ని బయటకు తోలుతుంది.